మహాలక్ష్మికి కన్న స్కూటీ డ్రైవింగ్ నేర్పిస్తూ ఉంటే అప్పుడే ఎదురుగా ఉన్న చక్రిని చూస్తూ నారాయణ, నువ్వెందుకురా ఉన్నావు? ఏదో నీ భార్య సంతోషం కోసం నీ భార్యకి ఒక గిఫ్ట్గా స్కూటీ కొనిచ్చావు. అంతేకాని నీ భార్య మనసులో స్థానాన్ని సంపాదించుకోలేకపోయావు. ముందుగా వెళ్ళి నువ్వు నీ భార్యకి ఆ స్కూటీ ఎలా నడపాలో డ్రైవింగ్ చేసి నేర్పించురా. అప్పుడే కదరా ఒక భర్తగా తన మనసులో నువ్వు స్థానం సంపాదించుకోగలవని నారాయణ చక్రితో చెప్పేసరికి చక్రి వెంటనే మహాలక్ష్మి తోలుతున్న స్కూటీకి అడ్డంగా వచ్చి నిలబడతాడు. వెంటనే మహాలక్ష్మి సడన్గా బ్రేక్ వేస్తుంది. తర్వాత ఎదురుగా ఉన్న చక్రిని తిడుతూ ఉంటుంది. ఏంటండి అలా సడన్గా ఎదురొచ్చారు? బ్రేక్ వేయబట్టి సరిపోయింది, లేకపోతే ఈ పాటికి మీరు కిందుండేవారని మహాలక్ష్మి చక్రిని అంటూ ఉండేసరికి అప్పుడు చక్రి, నేను మీకు డ్రైవింగ్ నేర్పిస్తానండి, ఎలా స్కూటీ నడపాలో నేర్పిస్తానని చక్రి మహాలక్ష్మితో అంటూ ఉంటుంటే అప్పుడు కన్నా కూడా, అవును వదిన, అన్నయ్య బాగా నేర్పుతాడు. అన్నయ్యకి డ్రైవింగ్ స్కిల్స్ బాగా తెలుసు. ఎక్కడ ఎలా డ్రైవ్ చేయాలో అన్నయ్యకి పర్ఫెక్ట్గా తెలుసు వదిన. అన్నయ్య నేర్పిస్తే ఇంకా మీరు మంచిగా నేర్చుకోవచ్చు వదిన అని మహాలక్ష్మితో అంటూ ఉండేసరికి మహాలక్ష్మి స్కూటీ నేర్పడానికి సరే అంటుంది. వెంటనే చక్రి మహాలక్ష్మి వెనకాల కూర్చొని చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఇదే సమయం ఎలాగైనా డ్రైవింగ్ నేర్పుతూ మహాలక్ష్మికి దగ్గరైపోవాలి, మహాలక్ష్మి మనసులో ఒక భర్తగా స్థానాన్ని ఎలానే సంపాదించుకోవాలని చక్రి తన మనసులో అనుకుంటూ ఉంటాడు. తర్వాత మహాలక్ష్మి గారు కొద్దిగా స్లోగా వెళ్ళండి, అక్కడ స్పీడ్ బ్రేకర్ల కాడ జాగ్రత్తగా వెళ్ళండి, రైట్ తీసుకోండి, లెఫ్ట్ తీసుకోండి అని మహాలక్ష్మికి డ్రైవింగ్ గురించి నెమ్మదిగా చెప్తూ మహాలక్ష్మి మంచిగా డ్రైవ్ చేసేలాగా నేర్పిస్తూ ఉంటాడు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.